వాళ్ళు దాన్ని అనుసరించేవారుగా ఉంచండి. తర్వాత చిన్నతనం నుంచి ప్రభావాలు మీ ఎందుకు భయభక్తులుగా పెరిగే బిడ్డలుగా బిడ్డలు తీర్చిదిద్దును విధానాన్ని బట్టి గట్రా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. ప్రభా ఎవరైతే తండ్రి ప్రభా ఇప్పుడు స్టోరీస్ చెప్పబోతున్నారో కుమాని గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. పిల్లలకి ఏదైతే స్టోరీస్ బైబిల్లో ఉన్న కథలు చెప్పుకోవచ్చున్నారో ప్రభా పిల్లలకి పిల్లలు ఏమి తండ్రి వాటిని అనుసరించేవారుగా తండ్రి వారు అర్థం చేసుకునేటట్టు వారికి ఒక జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన నజరైన యేసుక్రీస్తు పేరిట బతిమలాడి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఇందాక చెప్పాను కదా నేను ఎవరి గురించి తెలుసుకున్నాను ఈరోజు. అబ్రహాము దేవుడికి లోబడిన వ్యక్తి. అబ్రహాముని ఊరు అనే దేశం నుంచి దేవుడు పిలుస్తాడు. ఎక్కడి నుంచి పిలుస్తాడు? ఊరు అనే దేశం నుంచి దేవుడు పిలుస్తాడు. అబ్రహాంని అక్కడి నుంచి వచ్చేయమంటే అబ్రహాం ఏం చేస్తాడు? ఎక్కడికి వెళ్ళాలి దేవా, నేను పిలుస్తున్నావు, నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఏమడగలేదు. సింపుల్గా దేవుని మాటకి లోపడినాడు. దేవుడు లేచి రమ్మనగానే మొత్తం తన కుటుంబాన్ని, తనకు కలిగిన సంపదని, ఆస్తిని, తన బంధువుల్ని అందరినీ వెంట పెట్టుకొని దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి మొత్తం అందరినీ నడిపించుకుంటూ ఆస్తిని, పశువుల్ని అందరినీ తీసుకుంటూ ఒక్కొక్క దేశానికి వెళ్తూ దేవుడు ఎక్కడ ఏం చెప్తే అక్కడ చేసుకుంటూ వెళ్తున్నాడు. అందరూ సైలెంట్ గా ఉంటే పిల్లలు శ్రద్ధగా వింటారు. అబ్రహాము ఒక్కొక్క దేశానికి వచ్చినప్పుడు అక్కడ ఏం చేశాడంటే పశువుల్ని, తనకు కలిగిన పనివారిని అందరినీ మోకాలు వేసి దేవునికి బలిపీఠం కట్టి అక్కడ దేవునికి బలి అర్పించాడు. అబ్రహాము ప్రతి ఒక్కరూ అక్కడ ఉండే పశువులు కానీ, పనివారు కానీ, తన కుటుంబ సభ్యులు కానీ అందరూ ఏం చేసేవాళ్ళంటే అబ్రహాం బలిపీఠం కట్టి బలి అర్పించేంత వరకు అందరూ కూడా వేచి ఉండేవాళ్ళు. అలాంటి క్రమశిక్షణ అబ్రహాము తన వారందరికీ నేర్పించాడు. తనతో పాటు ఎవరు వచ్చారు? లోతు వచ్చాడు. లోతు కుటుంబం కూడా అబ్రహాము ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది అన్నమాట. లోతు కూడా అబ్రహామును చూసి నేర్చుకున్నాడు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి, ఏ విధంగా దేవునితో ఉంటే తనకి తన దేవుని మాట వింటున్నాడు. అవన్నీ కూడా లోతు చూస్తున్నాడు, అబ్రహాముని చూస్తున్నాడు. ఇక్కడ చూసారా, దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. ఎలా ఉన్నాయి? తనకి పశువులు, పనివారు అందరూ ఉన్నారు. కనిపిస్తుందా అందరికీ? పిల్లలకి పశువులు ఉన్నాయి, దాసులు ఉన్నారు, దాసీలు ఉన్నారు, బంధువులు ఉన్నారు. ఎంత గొప్ప ఆస్తిపరుడు అబ్రహాము! ఎందుకంటే దేవుని మాట విన్నాడు. ప్రతి చోట దేవునికి బలిపీఠం కట్టి బలి అర్పిస్తున్నాడు. ఒకరోజు ఏమైందంటే అబ్రహాముకి లోతుకి చాలా ఆస్తి పెరిగిపోయింది. అప్పుడు ఆస్తి అంటే ఏంటి? పశువులు, పనివారు. ఆస్తి అంటే పశువులు, పనివారు. వాళ్ళకి దేవుని మాట అబ్రహాము లోబడినాడు కాబట్టి దేవునికి ప్రేయర్ చేస్తున్నాడు, అందరినీ క్రమశిక్షణలో పెట్టాడు కాబట్టి దేవుడు అతన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు, దీవించాడు. తన పశువులు పెరిగిపోయినాయి, పనివారు పెరిగిపోయినారు. లోతుకు కూడా ఇవన్నీ చూసి నేర్చుకున్నందుకు లోతుకు కూడా ఏమైంది? వాళ్ళ కుటుంబంలోనే పనివారు పెరిగిపోయారు, పశువులు అందరూ చాలా పెద్దగా అయింది. అతని ఆస్తి అంతా పెరిగిపోయింది. ఒకరోజు అబ్రహాము పని వాళ్ళు, లోతు పని వాళ్ళు కొట్టుకుంటున్నారు. అంటే అంతమంది అయిపోయారు అనమాట. వాళ్ళ పశువులు ఏవో, వీళ్ళ పశువులు ఏవో, తెలియనంత ఆస్తి పెరిగిపోయింది వాళ్ళకి. అప్పుడు అబ్రహాం ఏం చెప్పినాడు లోతుకి? మనం కలిసి ఉండడము ఇలా గొడవలు బాగోలేదు, మన ఇద్దరం విడిపోదాం అన్నప్పుడు లోతు ఏం చేస్తాడు? లోతునే ఎంచుకోమంటాడు. అబ్రహాం అక్కడ ఏం చేశాడు? తనను తాను తగ్గించుకుని లోతుకి చాయిస్ ఇచ్చినాడు.
నువ్వే మంచి ఎటువైపు, నువ్వు ఇటువైపు వెళ్తే నేను ఇటువైపు వెళ్తాను, నువ్వు అటువైపు వెళ్తే నేను ఇటువైపు వెళ్తానని అబ్రహాము లోతుకి ఛాయిస్ ఇచ్చినప్పుడు లోతు ఏం చేయాలి? లోతు దేవునికి ప్రార్థన చేయలేదు. ఏం చేశాడు? తనను తాను ఆధారం చేసుకుని తనే కన్నులు ఎత్తి చూచినప్పుడు లోకం తను వెళ్ళాలనుకున్న చోటు ఎలా ఎంచుకున్నాడు? కన్నులతో చూచాడు. చూచి ఆ ప్రదేశం మంచిగా ఉంది, ఇది అందంగా ఉంది, యెహోవా తోట వలె ఉంది అని తన కన్నులకి అందమైన ప్రదేశాన్ని లోతు ఎంచుకున్నాడు. అంటే దేవునికి అక్కడ ప్రార్థన చేయలేదు, ఏం చేయలేదు. తన చిన్నాన్న ఎవరు అబ్రహామును కూడా ఏం అడగలేదు. ఇటువైపు వెళ్ళమంటావా, ఇటువైపు వెళ్ళమంటావా, ఏం అడగలేదు. ఏం చేశాడు? తన జ్ఞానం మీదే ఆధారపడ్డాడు. అప్పుడు తను ఎంచుకున్న చోటికి లోతు వెళ్ళిపోయాడు. అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాము లోతు ఇటువైపు వెళ్ళినప్పుడు అబ్రహాం వైపు ఏముందంట? కొండలు, ఎడారి, ఇవన్నీ ఉన్నాయంట. అబ్రహాం వెళ్ళాల్సింది. అప్పుడు అబ్రహాము ఏమి చూడలేదు. నాకు ఇది వచ్చిందే, నేను ఇటువైపు వెళ్ళాలా, ఇటువైపు కరువు వస్తుంది, ఏం ఆలోచించలేదు. ఏం చేస్తాడు? దేవుని వైపు చూశాడు. దేవుని వైపు చూసినప్పుడు దేవుడు లోతు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే అబ్రహాముని బహుగా దీవిస్తాడు, చాలా దీవిస్తాడు అబ్రహాము. ఎందుకంటే అబ్రహాము లోకం వైపు చూడలేదు, దేవుని వైపు చూశాడు. దేవుని వైపు చూసినందుకు దేవుడు అతన్ని గుర్తించి తనకి ఇంకా ఆస్తి ఎక్కువ చేస్తాడు. ఎప్పుడైతే అబ్రహాము నమ్మాడో, కుమారుని ఇస్తానని కూడా చెప్పినప్పుడు అబ్రహాము నమ్మాడు. నమ్మిన తర్వాత ఎన్నో సంవత్సరాలకి దేవుడు కుమారుని ఇచ్చినప్పటికీ ఈ సంవత్సరాల్లో అబ్రహాం ఎప్పుడు సనగలేదు, గొనగలేదు. దేవుడు నాకు చెప్పాడు ఇంకా ఇవ్వలేదు అని మనసులో కూడా అనుకోలేదు దేవుడు అబ్రహాము. అందుకు దేవుడు అతనికి విశ్వాసులకి తండ్రి అని రాయించాడు. అంటే ఒక్కసారి కూడా మనసులో కూడా అనుకోలేదు. దేవుడు నాకు చెప్పాడు కదా కుమారుని ఇస్తాను అని, ఇంకా ఇవ్వలేదు ఏంటి అని ఏం అనుకోలేదు. పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాడు. ఆధారపడినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నీ పిల్లల్ని ఆకాశ నక్షత్రాల వలె చేస్తానన్నాడు. మరి అబ్రహాముకి ఇచ్చింది ఒక ఇసాకునే కదా. అప్పుడు ఎలా నెరవేరుతుంది వాగ్దానము? ఇశ్రాయేల్ దేశంలో అంట, ఇక్కడైతే మనం మనవళ్ళు, మనవరాళ్ళు, మునిమన్నవాళ్ళు అని పిలుచుకుంటాం. అక్కడైతే పిల్లలే, వారి పిల్లలైనా పిల్లలే, వారి పిల్లలైనా పిల్లలే అంటారు. అప్పుడు నయోమి చూసారా? నయోమి రూతు కుమారుని కన్నప్పుడు నాకు ఒక బిడ్డను దయచేశాడు దేవుడు అంటుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ పిల్లలే అంటారు, నా పిల్లలే అంటారు, మనవళ్ళు మనవరాళ్ళు. ఆ విధంగా ఇస్సాకు నుంచి యాకోబు 12 పిల్లల నుంచి ఇశ్రాయేల్, అలా దేవుడు వాగ్దానాన్ని అప్పుడే దేవుడు ఇచ్చాడు అన్నమాట. అబ్రహాంలోంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు. చూడండి, ఎప్పుడు ఎన్నుకున్నాడు దేవుడు? అప్పుడే యేసుక్రీస్తు అబ్రహాంలోంచి రావాలి అని దేవుడు ఆనాడే ఎన్నుకున్నాడు. ఆనాడు ఎన్నుకొనే అబ్రహాముకి ఆ వాగ్దానం ఇచ్చాడు, నేను అనేక జనములకి తండ్రిగా చేస్తాను. దేవునికి అన్నీ తెలుసు కదా, ఈ వ్యక్తి నుంచి యేసు రావాలి అని అబ్రహాం ఎప్పుడు ప్రణాళిక దేవుడిది? యేసు వచ్చే 2000 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి ఇంకా 2000 సంవత్సరాల క్రితం వెళ్తే అబ్రహాం ఎప్పుడు దేవుడు ప్రణాళిక వేసుకున్నాడు? యేసుక్రీస్తు ఎక్కడి నుంచి రావాలని? అబ్రహాం నుంచి రావాలి, అబ్రహాం వంశావళి నుంచి రావాలని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? అతని విశ్వాసము చాలా గొప్పది. లేచి ఇక్కడికి రమ్మంటే ఇంకేం క్వశ్చన్ చేయలేదు, వచ్చేసినాడు. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడు మాట ఇచ్చాడు, మాట తప్పని దేవుడు అని అబ్రహాము చాలా విశ్వసించాడు. అందుకని అబ్రహాముకి ఎంత గొప్ప బహుమానము. మనము ఇప్పుడు మీ టీచర్స్ ఎవరన్నా నేను మిల్కా టీచర్ని అని చెప్పుకుంటే ఎలా ఉంటుంది? మీకు గర్వంగా ఉంటుంది కదా. నేను ఈ స్టూడెంట్ టీచర్ని అని చెప్పుకుంటే మీరు ఎంత సాధించి ఉండాలి? మీరు ఎంత సాధిస్తే మీ టీచర్ అలా చెప్పుకుంటుంది? నేను వీళ్ళ టీచర్ని, ఈ స్టూడెంట్ నా స్టూడెంటే అని చెప్పుకుంటే మీరు ఎంత సాధించుంటే చెప్పుకుంటారు. అలాగా అబ్రహాము చాలా విశ్వాసం చూపించాడు. కాబట్టి ఏం చెప్పాడు? అబ్రహాము దేవుడను నేను
అని పరిచయం చేసుకుంటున్నారు. ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, మనం వీళ్ళ ఫలానా వాళ్ళము అని చెప్పుకునేటప్పుడు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయితేనే మనం వాళ్ళ బంధువులం అని చెప్పుకుంటాము, వాళ్ళు మా ఫ్రెండ్స్ అని చెప్పుకుంటాము. దేవాది దేవుడు, ఈ సృష్టికర్తే అబ్రహాం దేవుడను అంటున్నాడంటే అబ్రహాం ఎంత విశ్వాసం చూపించి ఉండాలి, ఎంత దేవుని మీద ఆధారపడి ఉండాలి. మనం అలాగ ఆధారపడుతున్నామా? మనం చేసే పనుల్లో మనం రోజు బైబిల్ చదువుకుంటున్నారా? మీరు ఉదయం లేచి ఏం చేస్తారు? సెల్ తీసుకుంటారు కదా. పేరెంట్స్ మాట వినరు. చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా ఏం చేస్తారు? ఫస్ట్ సెల్ తీసుకుంటారు. సెల్ తీసుకొని ఏంటా అన్నీ చూసుకొని మళ్ళీ మిగతా కార్యక్రమం. దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వకపోతే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడు. మీకు కష్టకాలంలో దేవుడు మిమ్మల్ని ఆదుకోడు. దేవుడికి మొదటి ప్రాధాన్యత ఇస్తేనే దేవుడు మీరు కష్టం వచ్చిన వెంటనే ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు, మీకు ఆ కష్టం నుంచి విడిపిస్తాడు. మీరు ఉదయంనే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకొని దేవునికి ఘనత మీరు ఇస్తే మీకు ఎవరిస్తారు? ఘనత దేవుడు ఇస్తాడు. మీరు లోకం వైపు చూసినప్పుడు, దేవుని పక్కన పెట్టేసినప్పుడు, మనం ఆపదలో ఉన్నప్పుడు దేవా అంటే దేవుడు పలకడు. అబ్రహాముకు ఉన్న విశ్వాసము మనం కూడా కలిగి ఉండాలి. మనం ఏది చెప్పినా డౌట్ పడకూడదు, పెద్దలకి లోబడాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన జీవితం, బైబిల్ చదవడం ఇవి తప్పకుండా కలిగి ఉండాలి. ఒక్కరోజు కూడా దేవుణ్ణి పక్కన పెట్టకూడదు. మనకది మన ఆత్మకి దీపం. ప్రార్థన, బైబిల్ రీడింగ్ అనేది మనకి ఆత్మకి దీపం. మన ఆత్మని మనమే ఆర్పేసుకోకూడదు. కాబట్టి పిల్లలు కూడా తల్లిదండ్రులకి లోపడాలి. చర్చిలో చాలా సైలెంట్గా శ్రద్ధగా వినాలి వాక్యం. మనం ఎలా ఉన్నాము, మన ప్రార్థన జీవితం ఎలా ఉందని పిల్లలు చూసుకుంటా ఉండాలి. బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎలా ఉన్నాము మేము ఏంటి అని మీకు మీరే, మీ మనస్సాక్షి మీరే చూసుకుంటూ ఉండాలి. అబ్రహాముకున్నటువంటి విశ్వాసము మీరు కూడా కలిగి ఉంటారా? బైబిల్ అప్పుడైతే అబ్రహాంతో దేవుడు మాట్లాడారు, ఇప్పుడు మనతో ఎవరు మాట్లాడతారు? బైబిల్ వాక్యం. అంటే మనం ఏం చేయాలి? పొద్దున్న లేచి ఫస్ట్ ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదవాలి, అప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. ఒక్క వాక్యం అన్నా మనకి ఏది అవసరమో అదే మాట్లాడతాడు దేవుడు. కాబట్టి మీరు ప్రతిరోజు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోండి. పేరెంట్స్కి లోబడండి. ఫస్ట్ యవనస్తులు ఏమనుకుంటారు? మా మమ్మీకి ఏమీ తెలియదు అనుకుంటారు కదా. ఫస్ట్ అనుకునేది యవనస్తులు, మా మమ్మీకి ఏం తెలియదు. యవనంలోకి వస్తానే మీకు అంతా తెలిసిపోతుందని మీరు అనుకుంటారు. మమ్మీ మాట పక్కన పెట్టేస్తారు, డాడీ మాట పక్కన పెట్టేస్తారు. కానీ మనం ఏం చేయాలి? బాప్తిసం తీసుకొని మనం దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? లోకానికి వేరై మనం జీవించాలి, మనల్ని మనం భద్రపరచుకోవాలి. కాబట్టి అబ్రహాము చూపించిన విశ్వాసము మనం కూడా చూపిద్దాం. దేవునికి లోబడి మనం కూడా అంత ఆశీర్వదించబడాలి అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. ఫస్ట్ మనం తగ్గించుకొని దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. మనం అక్కర్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు మనం వెంటనే వింటాడు దేవుడు. ఆ శోధన జయించడానికి కావాల్సినటువంటి జ్ఞానము అవన్నీ మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు అయిన తండ్రి. ప్రభా, ఇంతవరకు మాకందరికీ తోడై ఇంటి నడిపించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇతబడిన వాక్యం తండ్రి చిన్నపిల్లల్లో ఫలింపజేయండి. మీ కొరకు జీవించే భాగ్యం వారికి అనుగ్రహించండి నాయన. అబ్రహాము చూపించిన విశ్వాసం మేము తండ్రి పిల్లలను చూపించడానికి మీరు మా కృప అనుగ్రహించమని, పిల్లలందరికీ తోడై ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. సో మీరు కూడా అబ్రహాంలో ఏ గుణాలు ఉన్నాయి? విశ్వాసము, లోబడుట, తగ్గించుకుంట. సో ఇవన్నీ చూసాం కదా. దేవుడు చక్కగా ఈరోజు మంచిగా మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్.
నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి గాడ్స్ విజ్డమ్ హౌస్ మరి గత అనేక సంవత్సరాల నుంచి మరి చిన్నపిల్లలు యొక్క బైబిల్ పాఠశాల మాదిరిగా ఇది జరుగుతుంది. అనేక మంది చిన్నపిల్లలు అనేక ప్రాంతాలలో వారు పెద్దవారైపోయి వివాహాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా మన పిల్లలకు చక్కగా సండే స్కూల్లోనికి మనం తీసుకొస్తే వారు పెద్దవారైన తర్వాత వారు దారి తొలగిపోరని దేవుని వాక్యం ఉంది. బాలుడు నడవలసిన త్రోవను వారికి బాల్యములోనే వారికి నేర్పించాలి. సో అందుకోసమే ఇందాక చక్కని మరి సహోదరి సుమా సన్ని చక్కని అబ్రహాం గురించి వింటూ వచ్చాం. పిల్లలు వాక్యం బాగుందా? పాఠము. సో మీరు కూడా అబ్రహాంలో ఏ గుణాలు ఉన్నాయి? విశ్వాసము, లోబడుట, తగ్గించుకుంట. సో ఇవన్నీ చూసాం కదా. దేవుడు చక్కగా ఈరోజు మంచిగా మాట్లాడాడు. మనం చూసాం ఇశ్రాయేల్ ప్రజలకు ఏంటంట, వారు పిల్లలు కూడా వాళ్ళు పిల్లలే, మనమరాలు కాదు. కానీ మనం నయోమి గురించి కూడా వింటూ వచ్చాము. నయోమికి ఒక బిడ్డ జన్మించినట్టుగా. సో ఈరోజు కూడా మనం కూడా అందరం దేవుని పిల్లలం. యోహాను రాసిన సువార్తలో 1:12 ఉంది. ఎందరైతే దేవుడిని అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారము దేవుడు ఇచ్చాడు. కనుక మీరు చిన్న వయసులోనే ఏం చేయాలా? యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా మీరు అంగీకరించాలి. ఎంతమంది అంగీకరించారు ఇక్కడ యేసు ప్రభువుని? ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? చేతులెత్తండి. వెరీ గుడ్. ఇంకా మీరు అంగీకరిస్తే యేసు ప్రభువు మిమ్మల్ని కూడా పిల్లలుగా ఆయన చేసుకుంటాడు. మన మధ్యలో మరి సహోదరి అక్కగారు తెలిసక్క గారు కనుక మీ గురించి చిన్నపిల్లలకు కొన్ని మంచి అనుభవపూర్వకమైన మంచి మాటలు చెప్పాలని ఆశ కలిగినారు. ఆంటీని పిలుద్దాం, మనమందరం కూడా ఆంటీకి క్లాప్స్ కొడదాం. ఆంటీ వస్తారు. దేవుని వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన అందరికీ సేవకులకు వందనాలు. ఇక్కడ ఇంటర్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా. తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు కదా. ఒక్కసారి అయితే బైబిల్ పూర్తి చేశారా? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం చెప్పాను కదా మీకు. చదువుతున్నారా? ఆదికాండం నుంచి సేవకులు మనకి ఎంత చెప్పినా, మనం వారం అంతా వచ్చినా మనం బైబిల్ చదివితే మనకి ఇంకా ఎక్కువ దేవుడి గురించి తెలుస్తుంది. ఇంకా చెప్తారండి. ఆ బైబిల్ అంతా చెప్పే సమయం అనుకుంటుంది కదా. 1 గంట 2 గంటలు మనం వాక్యం వినేసి వెళ్ళిపోతాం. మీరు అందరికీ చెప్పే పిల్లలు మీకే. ఎందుకంటే మీకు ఏ బాధ్యతలు ఉండవు. మానాటం కంటే ఇంట్లో పనులు అన్ని బాధ్యతలు ఉంటాయి. మీకు చాలా మంచి సమయం ఇది. చక్కగా నువ్వు సెల్ ఎవరు చూడట్లేదని నేను అన్నా, అందరూ చూస్తున్నాం. కానీ ఆ సమయంలో కొంచెం బైబిల్ రోజుకి 2 అధ్యాయాలు, పాత నిబంధన కొత్త నిబంధన. అసలు ఏంటి దేవుడు, ఏంటి ఆ సారాంశం ఏంటి, ఒక్కొక్క జీవితం ఎలా ఉంది ఏంటి అని బైబిల్ చదివితేనే కదా తెలుస్తుంది. అన్నీ ఎంతవరకు చెప్పగలరు? ఒక పూటంతా చెప్పినా మనం కూర్చోగలమా? 1 గంట అయితే అన్నాను టైం కాదు, చూస్తాం, కొట్టుకుంటాం, వెళ్ళిపోవాలనేసి. వాళ్ళు చెప్పాలన్నా చెప్పలేరు, ఒకవేళ చెప్తామన్నా మనం వెళ్ళలేము. వ్యక్తిగతంగా ఎవరికాడు బైబిల్ చదువుకోవాలి. మీది యవ్వనం, ఇప్పుడు ఏముండదు, మీకు ఏ బాధ్యతలు ఉండవు. చదువుకోవడం, అమ్మ ఏదో పెడితే తినడం, అంతవరకే. ఇదే మంచి సమయం ఉంది. బైబిల్ చదవండి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. ఏంటి? ఆదికాండం 2 అధ్యాయాలు చదవండి, మత్తయి 1 అధ్యాయం. అలాగే రోజు 3 అధ్యాయాలు. ఏం కాదు, మీరు చదువుకున్నాను. నాకు అసలు చదువే తెలియదు తెలుసా. యెహోవా అంటే ఎవరో తెలియదు. నాకు చిన్నప్పటి నుంచి తెలిసింది దేవుడు ఏంటి, యేసయ్య. ఈ వాక్యం ఒకసారి పాస్టర్ గారు అలా యెహోవా అని చెప్తుంటే ఎవరు యెహోవా, అస్తమానం ఆయన గురించి చెప్తున్నారు. ఆయన ఎవరంటే అప్పుడు చెప్పారు అసలు మూలదేవుడు ఆయనే అని. అప్పుడు అర్థమైంది. అసలు ఇదంతా తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే బైబిల్ చదవాలి. నాకు వచ్చిన చిన్న చదువు, నేను అక్కడ 5వ తరగతి కూడా నేను చదువుకోలేదు. కూడబలుక్కొని బైబిల్ 2 సార్లు పూర్తి చేశాను. ఇప్పుడు 3వసారి కొత్త నిబంధన పూర్తి అయిపోయింది. పాత నిబంధన యెషయా 44 వరకు వచ్చింది. యెషయా గ్రంథంలో దేవుడు ఎంత తను కనపరుచుకుంటున్నాడు తెలుసా. నేనే దేవుణ్ణి అని చెప్తున్నాడు. బద్దలు పెట్టినట్టు చెప్తున్నాడు ఆయన. మన రాత్రి చదివాను, ఎంతో బాధ అనిపించింది. అయ్యో నువ్వు దేవుడు అని ఇంతలా చెప్పుకుంటున్నామని. కర్ర విగ్రహాలు అవి చేసుకొని
కాగితం పడుతుంటే దేవుడు ఎంత బాధపడుతున్నాడు. వాటితో నీళ్లు కాచుకుంటున్నారు, చలి కాచుకుంటున్నారు, రొట్టె కాచుకుంటున్నారు. వాటిని మళ్ళీ పూజించుకొని మీరు దేవుళ్ళగా పూజించుకుంటున్నారని దేవుడు ఎలా చెప్తున్నారు. అవన్నీ మీకు తెలియాలంటే ఎలాగా? బైబిల్ చదివితేనే తెలుస్తుంది. చదవండి, బైబిల్ చదవండి. పిల్లలు వీళ్ళంటే చిన్నపిల్లలు, వీళ్ళకి తెలియదు. నోవా, భాస్కరు, ఆర్ష, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్లో చదవండి, తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగులో చదవండి, హిందీకి వచ్చిన వాళ్ళు హిందీలో చదవండి. ఇది ఎప్పటి నుంచి ఈ మాటలు చెప్పాలండి. మాకంటే 3 పనులు అవ్వవు. మేము సంవత్సరానికి ఒక్కసారే పూర్తి చేయగలం బైబిల్. మీకేంటి 6 నెలలు 7 నెలలు మీరు తలుచుకుంటాను కొద్ది గబగబా చదివే వచ్చి. ఎవరికి ఏ భాష ఎక్కువగా చదవగలరో అది నా పిల్లలు ఇద్దరు పూర్తి చేయలేదు. తిమోతికి ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదు. ఆ రాణి ఆంటీ వాళ్ళతో తెప్పించారు బైబిల్, ఇంగ్లీషు తెలుగుది కలిపి తెప్పించారు. ఆడ ఒక్కసారి కూడా పూర్తి చేయలేదు. సరే తిమోతి అన్ని బాధ్యతలు. ప్రవీణ్ అన్న ఏంటి? వాడికి తెలుగు ధారాళంగా చదువుతాడు, ఇంగ్లీషు ధారాళంగా చదువుతాడు. ఆడు కూడా ఒక్కసారి కూడా పూర్తి చేయలేదు. ఎంతో బాధాకరంగా ఉంటుంది. పిల్లలిద్దరు ఒక్కసారైనా బైబిల్ పూర్తి చేయలేదు. ఇప్పుడు మీరన్నా నా మాటకి విని బైబిల్ మాత్రం పూర్తి చేయండి. ఈ కొత్త సంవత్సరంలోనే అది తీసుకొని ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు పూర్తి చేయండి. ప్రకటన గ్రంథం చదివితే ఎంత మనసుకి ఎలా ఉంటుందో తెలుసా? ఆ వాక్యం గుండెలు కట్టుకోవాలని ఉంటుంది. దేవుడు అందులో మాట్లాడిన మాటలు, ఆయన రాకడ గురించి అంత చాలా బాగుంటుంది. చెప్పినా అర్థం కాదు, చదివితేనే బాగున్నట్టు తెలుస్తుంది. ఏంటి దాని రుచి తింటేనే కదా తెలుస్తుంది. అలా చేయండి. బైబిల్ మాత్రం చదివి. మీరు ముగ్గురు నోవా, నేను నీకు చెప్పలేను అంటే ఎందుకంటే మీ మమ్మీ మీ డాడీ ఎప్పుడు నేను దేవుళ్ళని ఎక్కువగా పెడతారు కాబట్టి నువ్వు కూడా పూర్తి చేయి. ఒక్కసారి దాని రుచి మనకు తెలుసా? ఇంకా చదవాలి, ఇంకా చదవాలి, ఇంకా ఎన్నిసార్లు ఫస్ట్ నుంచి చదివినా మళ్ళీ కొత్తది ఏదో తెలుస్తుంది తెలుసా బైబిల్లో. బైబిల్ చదవండి పిల్లలందరూ. కొంతమంది ఇక్కడ కూడా పెద్దవాళ్ళు చదవని వాళ్ళు ఉన్నారు. జ్యోతి కూడా పూర్తి చేయాలి. అవన్నీ పక్కన పెట్టే బైబిల్ చదువుతున్న కొలితే అది ఒక నవల్లాగా, అదొక జిల్లా ఎంతో హాయిగా ఉంటుంది మన ప్రాణానికి. చదవండి. అంటే మీ అందరికి చెప్పినంత దాని కాదు, నాకు చదువు సొమ్ము లేదు, జ్ఞానం కూడా లేదు. ఎందుకో నాకు బైబిల్ చదవడం అంటే చాలా ఇష్టం. మీరు కూడా చదవండి అని చెప్తున్నాను. అది చిన్న మాటలు చూడండి. చక్కగా బైబిల్ సరే మనం 2025 నుంచి స్టార్ట్ అయిపోతుంది. 2025 నుంచి మనము స్టార్ట్ చేద్దాం. బైబిల్ చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు సుమాక మనకు చక్కని విషయాలని చెప్పింది కదా. బైబిల్ చదివితే కదా చెప్పగలిగింది. ఈరోజు ఒక మంచి మాట చెప్పింది సుమాక. ఏం చెప్పింది? ఒక మాట ఏం చెప్తున్నాను? సుమాక ఏం చెప్పింది? ఒక మాట ఈరోజు ఒక మంచి మాట చెప్పింది. ఏమని? దేవుడు ఎంత గొప్పవాడు కదా. అబ్రహామును ఏమని చెప్తున్నాడు? నేను అబ్రహాము దేవుడిని చెప్పుకుంటున్నాడు. అంటే అబ్రహాము దేవుడు అంటే అబ్రహాము ఎంత గొప్పవాడో. చంద్రబాబు నాయుడు మన గురించి చెప్పుకుంటాడంటే ఎంత గొప్పలమైతే చెప్తారు మన గురించి. ఎవరు చెప్తారా? మన ఏమైనా స్కూల్ టాపరు అలాగైతే మన గురించి ఏదైనా మాట్లాడతారు, పేపర్లు వేస్తారు. సో మన గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఈరోజు అబ్రహాం గురించి మనం విన్నాం కదా. సో మనం కూడా గొప్పగా ఉంటే అప్పుడు వాళ్ళు చెప్పుకుంటారు, మేము మాకు తెలుసు జగనన్న అంటే కాదు. ఆ జగనన్నకు మనం తెలియాలంటే మనం గొప్పగా అయితే ఒక ఆయన చెప్పాడు, అరే జోసఫ్ మీరే రిలేషన్ చెప్పుకోవడము, నువ్వు వెళ్ళి ఆస్ట్రేలియాలో వెళ్ళి మంచిగా జాబ్ మంచి పెద్దోడైతే ఇదిగో మా బంధువే అని జగన్ చెప్పుకుంటాడు నీకోసం. అలాగా దేవుడు ఎవరి కోసం చెప్తాడు? నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను చెప్పుకుంటాను. సో అలాగా రేపు మీరు కూడా గొప్ప వాళ్ళు అవుతే అప్పుడు నువ్వు చెప్పుకుంటారు, ఇంకా మా సండే స్కూల్ అమ్మాయి అని చెప్పుకుంటాడా? మీరు ఈ గొప్పలు కాకపోతే ఎలా చెప్పుకుంటారు? నోవా గొప్పలు కావాలి. ఇంకా బైబిల్ ఈరోజు ఆంటీ అదే మనకి చెప్పించారు దేవుడు. బైబిల్ వచ్చే సంవత్సరానికి కంప్లీట్ చేస్తే మీకు కూడా మంచి గిఫ్ట్ కూడా మరి సంఘం తరపు నుంచి కూడా వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఓకేనా? ఈ ఇంకా 2 నెలలు టైం ఉంది. 11 నెలల 12 2 నెలలు ఉంది. 2 నెలల్లో ఏం చదువుతారో చదవండి. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం చెప్పండి మాట. ఇక ఆ తర్వాత పాటలు పాడడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ పాటలు చూసుకున్నా ఏమున్నాయో చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు చూసుకుందాం. కాసులమ్మక చిన్న ప్రార్థన చేయండి. కాసులమ్మ ఇంకా ఆగిపోకుండా పిల్లల కోసం మంచిగా ఎక్కడి నుంచి ప్రార్థన.
దేవుని సన్నిధిలో ఎవరు ఆగిపోకూడదు. దేవుడికి అందరూ ఇష్టమే, అందరూ సమానమే. కనుక ఆయన ఏదో ఒక రోజున మనము స్తోత్రం స్తోత్రం ప్రభానికి వందనాలు స్తోత్రాలు తెలియపరుచుకుంటున్నాను తండ్రి. ఇచ్చిన అవకాశాన్ని వందన సేవకురాలు పెట్టి వందన తెలియపరుచుకుంటున్నాను తండ్రి. ఆయన కూడొచ్చిన సంఘటనకి వందన తెలియపరుచుకుంటున్నాను. కూడొచ్చిన వాళ్ళందరికీ ఏ బాధ ఇరుకులు తీర్చే దేవుడు తండ్రి. మేము అడిగిన అడిగినా తీరుస్తారు తండ్రి. గొప్ప దేవుడు తండ్రి. ఈరోజు జనంలో మనం చేసుకున్న బిడ్డల్ని దీవించి ఆశీర్వదించుకుంటే ఆ కుటుంబాన్ని దీవించుకుంటే చేసే పనులు తోడుగా ఉండి నడిపించమని నడుస్తున్నాను. ఆయన నా బిడ్డలకి నా కుటుంబాన్ని అందరినీ మార్పులను కలిగించి నడుస్తున్నాను అంటే ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని నా మనవాడిని ఆయన నా మనవాడి పుట్టినరోజు కూడా మరి నాయన నీ చిత్త ప్రకారంగా జరగడానికి సాయం దయచేయమని ఈ చిన్న పాదలని బంగారు పాదలు చేర్చమని వేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. చెల్లెలు ఓ నా తమ్ముడు ఓ నా చెల్లెలు నా మంచి జీవితం యేసు ఇచ్చెను ఆ గొప్ప దేవుడు నన్ను మెచ్చెను నా మంచి జీవితం యేసు ఇచ్చెను ఆ గొప్ప దేవుడు నన్ను మెచ్చెను తానా నా నన తానా నా నన తానా నా నన నా తానా నా నన తానా నా నన తానా నా నన నా తానా నా నన తానా నా నన తానా నా నన నా తానా నా నన తానా నా నన తానా నా నన నా దేహమే దేవుని ఆలయం చెడ్డ వాటిని నేను చేయను
ఇశ్రాయేలు చిన్నది ఎంతో చక్కగున్నది ఇశ్రాయేలు చిన్నది ఎంతో చక్కగున్నది ఇశ్రాయేలు చిన్నది ఎంతో చక్కగున్నది చెరగొనిపోయిన వారి ఇంట కొరత తీర్చగోరి ఉన్నది కోపముంచక వారిపైన శుభవార్త చెప్పి ఉన్నది చెరగొనిపోయిన వారి ఇంట కొరత తీర్చగోరి ఉన్నది కోపముంచక వారిపైన శుభవార్త చెప్పి ఉన్నది ఇశ్రాయేలు చిన్నది ఎంతో చక్కగున్నది ఇశ్రాయేలు చిన్నది ఎంతో చక్కగున్నది నమ్మిన నయమాను వెళ్ళాడు దైవజనుని మాటకు కోపగించాడు నమ్మిన నయమాను వెళ్ళాడు దైవజనుని మాటకు కోపగించాడు పనివాని మాటకు లోబడి ఉన్నాడు యోర్దానుల 7 మార్లు మునిగియున్నాడు పనివాని మాటకు లోబడి ఉన్నాడు యోర్దానుల 7 మార్లు మునిగియున్నాడు కుష్టుపోయి బాగుపడి దేవుని నమ్మి వెళ్ళాడు కుష్టుపోయి బాగుపడి దేవుని నమ్మి వెళ్ళాడు చిన్ని చిన్ని తమ్ముడా చిట్టి చిట్టి చెల్లెలా చిన్ని చిన్ని తమ్ముడా చిట్టి చిట్టి చెల్లెలా ఇశ్రాయేలు చిన్నదాని వలనే యేసు వార్త చాటి చెప్పవా ఇశ్రాయేలు చిన్నదాని వలనే యేసు వార్త చాటి చెప్పవా యేసు వార్త చాటి చెప్పవా యేసు వార్త చాటి చెప్పవా ఓకే, ప్రైజ్ లార్డ్. గుడ్ ఈవినింగ్ అందరికీ. మరి దేవుని పేరట మరి ప్రత్యేకంగా యాంజియో ప్రేయర్ హౌస్ విశాఖపట్నం మురళీనగర్ ఆయా ప్రాంతాలలో జరుగుతున్న ఈ పరిచర్య ప్రాముఖ్యంగా గాడ్స్ విజ్డమ్ హౌస్. పిల్లలు, మనం ఇంతవరకు జరిగిన అది ఏం హౌస్ ఇది? గట్టి చెప్పండి, ఏం హౌస్ ఇది? గాడ్స్ విజ్డమ్ హౌస్. బాగుందా? ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఇది జరుగుతూ ఉంది? 16 సంవత్సరాల దగ్గర జరుగుతుంది. సో ఇందులో అనేక విషయాలు చిన్నపిల్లలు నేర్చుకున్నారు. ఇప్పుడు 16 సంవత్సరాల నుంచి ఇందాక సాక్ష్యాలు మీరు విన్నారు పిల్లరా. ఇవి కథలు కాదు, ఇవి జరిగిన సంఘటనలు. చరిత్ర అంటారు ఇది. సో చరిత్ర. మరి వారి యొక్క తల్లిదండ్రులు సాక్ష్యం ఇచ్చారు. మరి చంద్ర సహోదరుడు, మరి అలాగే కేఫాండ గారు, అలాగే మరి డానియల్ సహోదరుడు, వారి పిల్లలు వారు గొప్ప స్థాయిలో ఉండాలని సాక్ష్యం ఇచ్చారు. అలాగే మీరు కూడా మరి దేవుని సన్నిధిలో మీ పిల్లలను గాడ్స్ విజ్డమ్ హౌస్ లేదా సండే స్కూల్లోకి పంపించండి. కనుక దేవుడు మరి చిన్నపిల్లలను మరి బాలుడు నడవలసిన త్రోవలనే మనము బాల్యములు నేర్పించాలి అన్న చక్కగా చెప్పాడు డానియల్ అన్న. కనుక మొక్కై వంగనిది మానై వంగదు, అది వాక్యం చెప్తున్న సత్యం. అది చిన్నప్పుడే. కనుక పెద్ద అయిన తర్వాత మీ పిల్లల కొరకు ఏడవడం కంటే యేసయ్య చెప్పాడు, మీ కొరకు మీ పిల్లల కొరకు మీరు వెళ్ళి మీరు దేవుని సన్నిధిలో హన్నా మాదిరిగా వదిలిపెట్టి ప్రార్థిస్తే దేవుడు సహాయము చేస్తాడు. ఓకే పిల్లలు, గాడ్స్ విజ్డమ్ హౌస్ బాగుందా? సరే, ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? పాటలలో ఏం నేర్చుకున్నాం? పాటలు బాగున్నాయా? చెప్పు, పాటలు బాగున్నాయా? గట్టి చెప్పండి. పాటలలో మొదటి పాట ఏం రీతి నేర్చుకున్నారు? చెప్పండి చెప్పండి. యేసుని సైనికులు. చెప్పండి గట్టిగా, త్వరగా చెప్పండి అందరూ.
యాక్షన్ చూపెట్టండి. ఎలాగా? రెండో పాట ఏం నేర్చుకున్నారు? పాటది ఇశ్రాయేలు చిన్నది ఏంటి? కనుక తన జీవితము చెప్పండి, తన జీవితం ఏం చేసింది? ఓకే, మూడో పాట ఏం నేర్చుకున్నారు మీరు? త్వరగా చెప్పాలా? మూడో పాట ఏం నేర్చుకున్నారు? వెరీ గుడ్. మళ్ళీ చెప్తారా? పిల్లలు ఈరోజు 3 పాటలలో 3 నీతి వాళ్ళు నేర్చుకున్నారు. కనుక సండే స్కూల్ టీచర్స్ ఎంతో కష్టపడి మరి ప్రతి ఆదివారము ప్రయాసపడుతున్న వెనుకున్న వారికి ప్రత్యేకమైనటువంటి అందరూ కూడా థ్యాంక్స్ చెప్దామా? అక్క వాళ్ళకు, సండే స్కూల్ టీచర్లకు థ్యాంక్ యూ చెప్దామా? వెరీ గుడ్. చక్కగా ఈరోజు మరి సుమలత డానియలు ఈరోజు చక్కని పెట్టింది. ఆంటీకి మనం థ్యాంక్స్ చెప్దామా గట్టిగా? ఈరోజు చక్కగా అబ్రహాం గురించి దేవుని మాటలు వింటూ వచ్చాం. కనుక ఓర్పుతో సహనంతో ఇంతవరకు ఉన్న వారందరికీ వందనాలు. మీ పిల్లలు కూడా సండే స్కూల్ పంపించారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించడం గాక. మరి ఈ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఛానల్లో మీరు అందరూ కూడా ఫాలో కాండి ఇతరులకు. మరి రాబోయే దినాలలో దేవుని యొక్క మరి పిల్లలు మంచి సైనికులుగా ఉండాలని దేవుని యొక్క ఆశ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు. చెప్పినటువంటి వాక్యాన్ని, పాటలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వారి భాగాలు మరి దయచేసి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రేమ, కృప, సమాధానం, సంతోషం సదాకాలం తోడేయుడుగాక. ఆమేన్. బోలో క్రీస్తు మహారాజు కే, బోలో క్రీస్తు మహారాజు కే, పాపుల రక్షకుడు యేసురాజు కే, చిన్నపిల్లలకు దేవుడైన యేసురాజు కే. హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. ఓకే, బాబాయ్ చెప్తాం అందరూ కూడా. బాబాయ్ చెప్పండి అందరూ కూడా. వచ్చే వారం అందరూ కూడా కలుసుకుందాం. మళ్ళీ గట్టి చెప్పండి. వచ్చే వారం అందరూ కలుసుకుందామా? చెప్పండి బాబాయ్ చెప్పండి.